హాయ్ అండి అందరికీ. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఏంటో తెలుసా? బాలామృతం బూరెలు. అవి ఎలా తయారు చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, గంట కూడా కొట్టండి. బాలామృతం పిండి తీసుకొని అందులోకి మైదా కానీ గోధుమ పిండి కానీ జల్లించుకొని తీసుకోవాలి. రుచికి తగినంత ఉప్పు యాడ్ చేసుకొని వాటర్ అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ గోధుమ పిండిలా చపాతీ పిండిలా కలుపుకోవాలి. అలా కలిపిన పిండిని ఒక 5 మినిట్స్ సోక్ చేయాలి. అలా చేసినాక ఆయిల్ హీట్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని హీట్ చేసుకోవాలి ఆయిల్ని. అలా హీట్ చేసుకున్న తర్వాత పిండి ముద్ద అనేది రౌండ్గా బౌల్లో చేసుకొని మీ ఇంట్లో కార్పొరేట్ ఫ్లెక్స్ ఉంటే దాని మీదైనా కానీ ఇలా నేను చేసిన విధంగా కానీ చేసి బాగా కాలిన నూనెలో కాకుండా గోరువెచ్చగా కాగిన నూనెలో వేస్తే మంచిగా ఉడుకుతుంది లోపల పిండి అనేది. అలా కాకుండా బాగా హీట్ అయిన దాంట్లో వేసినట్లయితే రొట్టె అనేది నల్లగా అవుతుంది, కానీ లోపల పిండి అనేది పిండిగా ఉంటుంది. కాబట్టి లో ఫ్లేమ్లో ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి. ఇలా లైట్ గోల్డెన్ కలర్లో ఉన్నప్పుడే బయటికి తీయాలి, లేదంటే బాగా నల్లగా అయిపోతుంది. చూసారు కదా ఎంత బాగా పొంగుతున్నాయో. ఇలా చేసుకున్నట్లయితే చాలా క్రిస్పీగాను టేస్టీగాను ఉంటాయి. చిన్నపిల్లలు అయితే చాలా బాగా తింటారు. పిల్లలే పెద్దలు తిన్నా చాలా పుష్టిగా ఉంటారు. బాలామృతం అనేది దీనిలో ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి చిన్నపిల్లలకు కూడా దీనిని బాగా పెట్టవచ్చు. లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.